హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు పచ్చి కొబ్బరితో రొయ్యలు ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి రొయ్యల కాంబినేషను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను రొయ్యలు ముందే క్లీన్ చేసి ఉడకబెట్టుకుని వండించుకున్నానండి. ఫ్రైకి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇప్పుడు. ఉల్లిబందు, కొత్తిమీర, పెద్ద ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను. రొయ్యలకి పైన నర ఉంటుందండి నల్లగా, అది తీసేసి ఉడకబెట్టుకుని వండించుకోవాలి. హెల్త్ పరంగా మంచిది కాదంటారండి, అది కొంచెం డైజెషన్కి ఇబ్బంది అవుతుంది. నేను తీసుకునే పెద్ద రొయ్యలు కదా, ఇలాంటి వాటి ఖచ్చితంగా తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను. ఈ ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ కూర టేస్ట్ పరంగా బాగుంటుందండి, హెల్త్ పరంగా చూసుకుంటే అంత మంచిది కాదు. నేను పాన్ వేడిన తర్వాత ఆయిల్ పోసేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర కొంచెం, పసుపు, మెంతి పొడి. జీలకర్ర అన్నిట్లో వేయనండి, నేను కొన్నిట్లో వేస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. జీలకర్ర కూడా డైజెషన్ మంచిదని చెప్పేసి నేను తీసుకునే పెద్ద రొయ్యలు కదా అందుకే వేసాను. ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయిన తర్వాత ఉల్లిబంద వేసుకోవాలి. నేను పచ్చి కొబ్బరితో ఫ్రై అన్నాను కదండి, 2 స్పూన్లు ధనియాల పొడి, పచ్చి కొబ్బరి, గసగసాలు వీటిని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక పచ్చి కొబ్బరి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిపోయింది, ఉల్లిబంద వేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఈ కూర ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అంతా మనం రొయ్యలు వేసిన దగ్గర నుంచి అంతా సిమ్లోనే ఉండాలి. ఉల్లిపాయ కూడా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది, అడుగంటుతూ ఉంటుందండి, బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు రొయ్యలు వేసుకుని మనం ఫ్రై నిదానంగా సిమ్లో పెట్టాలండి, ఇంకెక్కడి నుంచి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అల్లం అంతా అడుగుని పట్టుకుంటూ ఉంటుందండి, మనం గరిటతో తిప్పుతూ ఉండాలి. కొంచెం పసుపు. రొయ్యల్లోంచి వాటర్ వచ్చేది ఏమి ఉండదు కదండి, తిప్పుకుంటూ ఉండాలి దగ్గరుండి, అడుగు పట్టేస్తుంది బాగా. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత తిప్పుతూనే ఉండాలి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వదిలేస్తుంది, మనం ఆయిల్ కూడా ఎక్కువ వేసాము, చూస్తున్నారు కదా. కొంచెం సాల్ట్. ఇప్పుడు త్వరగా వేగుతుందండి, ఆయిల్ వదిలేస్తుంది అనమాట. ఇప్పుడు బాగా వేగి కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది, కొంచెం సాల్ట్ వేసే కాబట్టి వాటర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం మూత పెట్టి మగ్గబెట్టుకోవచ్చు. ఆయిల్ బయటకు వచ్చేసి చూడండి. పెద్ద రొయ్యలు కాబట్టి లేట్ పడుతుందండి ఫ్రై అవ్వడానికి రొయ్యలు. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. లేదంటే రొయ్యలు వేగవు. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం వేసిన పేస్టు, ఉప్పు, కారాలు అవన్నీ రొయ్యలకు పట్టుకోవాలి బాగా. కొబ్బరి, గసగసాలు, ధనియాలు 3 కలిపింది. కారం. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, లేదంటే తీగా ఉంటుంది కూర, చూసుకుని వేసుకోండి. కూరలో వేయాల్సిన గరం మసాలా ఒకటే ఉందండి. ఇక్కడ నుంచి ఈ పచ్చి కొబ్బరి అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతూ రొయ్యలకు బాగా పట్టుకుంటాయి అనమాట, చాలా బాగుంటుందండి కర్రీ. నేను కొంచెం వాటర్ కడిగి పోస్తున్నాను ఆ పచ్చి కొబ్బరి పేస్టు గిన్నెలో. బాగా ఫ్రై అయ్యి రొయ్యలు బాగా పట్టుకుంటుంది.
చాలా బాగుంటుందండి టేస్ట్ పరంగా. పచ్చి కొబ్బరి పాలు పోసైనా వండుకోవచ్చండి రొయ్యల కూర. ఆయిల్ బయటకు వచ్చేసింది చూసారు కదా. కమ్మదనం ఉంటుంది పచ్చి కొబ్బరితో చేసిన కర్రీస్ ఏవైనా బాగుంటాయి. ఎండు కొబ్బరి టేస్ట్ వేరు, పచ్చి కొబ్బరి టేస్ట్ వేరు. పచ్చి కొబ్బరితో చేసి కమ్మదనం ఉంటాయి. ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం గరం మసాలా, చాలా తక్కువ వేస్తున్నానండి గరం మసాలా నేను. కారం ఉంటుంది దీనిలో ఎక్కువ. కొత్తిమీర కూడా ముందు కొంచెం వేసుకుంటున్నాను, ఆ ఫ్లేవర్ బాగా పడుతుందని చెప్పేసి నేను రొయ్యలకి. మనం వేసుకున్న గరం మసాలా కొత్తిమీర కూడా బాగా ఆ ఫ్లేవర్ రొయ్యలు పట్టుకోవాలి. చాలా బాగుంటుందండి, అందరూ ట్రై చేయండి. ఎప్పుడు గ్రేవీ కర్రీస్ తిని బోర్ కొడితే కనుక ఇలా ఫ్రై చేసుకోవచ్చు. రసంతో తినొచ్చు, సాంబార్తో తినొచ్చు, చారు పెట్టుకుని ఏదన్నా బాగుంటుంది. అయిపోయిందండి, నేను దించేసుకుంటాను. ఇంకా అందరూ ట్రై చేయండి. చూసారు అడుగు పట్టుకోవట్లేదు, వదిలేసింది ఇంకా మొత్తం. చాలా బాగుంటుందండి, అందరూ ట్రై చేయండి.